హలో డి ఫ్యామిలీ, దిస్ Asif MA. So guys, I'm back with other video. So guys, మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు. నేను నా వాట్సాప్ స్టేటస్ కింద అది పెట్టుకొని షేర్ చేశాను. సో చాలా మంది ఎలా చేస్తారు నా ఫ్రెండ్స్ అండ్ వేరే వాళ్ళు కూడా అడిగారు. సో నేను దాని మీద ఒక సపరేట్గా వీడియో చేస్తున్నా. సో guys, స్టార్టింగ్లో మీరు వీడియో చూసారు. నా ఫోటో ఉంది, ఫోటో ముందు అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది, దానిపైన మంచి లవ్ సింబల్స్ లాంటి ఎగురుకుంటా పోతున్నాయి. సో అలాంటి వీడియోస్ మీ ఫొటోస్ తోటి ఎలా చేయాలి, మీ ఇష్టమైన సాంగ్ పెట్టుకొని ఎలా చేయాలని బ్రీఫ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం KineMasterని ఆన్ చేసుకోవాలి. సో KineMaster మీ దగ్గర లేకపోతే నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వీడియో లాస్ట్కి చెప్తా. సో కంటిన్యూగా చూడండి వీడియోని. KineMaster ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా లాస్ట్కి చెప్తాను నేను. సో గైస్, KineMasterని ఆన్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది కదా, ప్లస్ బటన్ ట్యాప్ చేయండి. సో ప్లస్ బటన్ని ట్యాప్ చేశాక ఇక్కడ రేషియో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రేషియో 1:1 క్లిక్ చేయండి. సో 1:1 క్లిక్ చేశాక సో ఈ ఇంటర్ఫేస్ అనేది మీకు వస్తుంది. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చేసాక మీరు ఏ ఫోటో మీద అయితే అలాంటి ఎఫెక్ట్ తేవాలి అని అనుకుంటున్నారో ఫస్ట్ ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీడియాకి వెళ్ళండి. మీడియాకి వెళ్ళి మీ ఫోటో ఎక్కడుంది, మీ అంటే మీ ఏదైతే ఫోటో మీరు చేయాలనుకుంటున్నా ఆ ఫోటో ఏ ఫోటోలో ఉందో వెతుక్కోండి. సో నాదైతే ఇక్కడ బ్లూటూత్లో ఉంది ఒక ఫోటో. సో నేను బ్లూటూత్లోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫోటో వచ్చేసింది. సో రైట్ క్లిక్ చేయండి. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చేస్తాను మీరు. సో ఇప్పుడు మీ ఫోటో వచ్చేసింది. సో గైస్, ఇక్కడ మీ ఫోటో మీరు చూడొచ్చు మూవ్ అవుతుంది. సో ఇది మూవ్ అవ్వకుండా చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేయండి, హైలైట్ అయిపోతుంది. ఇక్కడ క్రోప్ ఆప్షన్ వస్తుంది. సో ఈ క్రోప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీన్ని ఈక్వల్ చేసేయండి. సో ఈక్వల్ చేస్తే మూవ్ అవ్వదు. సో అన్ఈక్వల్ చేస్తే మూవ్ అవుతుంది. సో దీన్ని ఈక్వల్ చేసేయండి. సో ఇప్పుడు ఈక్వల్ చేశాక దీన్ని ఇప్పుడు ఎంత ఉంది, జస్ట్ 6 సెకండ్స్ ఉంది. సో దీన్ని పెంచుకోండి. ఇది ఒకటే ఫోటో మీద మీకు రావాలి మొత్తం ఎఫెక్ట్ అంటే దీన్నే మీ ఇష్టం 15 సెకండ్స్ అయినా పెట్టుకోండి, 30 సెకండ్స్ అయినా పెట్టుకోండి. లేదు 2-3 ఫోటోలు రావాలంటే మళ్ళీ ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. జస్ట్ మళ్ళీ ట్యాప్ బటన్ని క్లిక్ చేసి మీడియా బటన్ని ట్యాప్ చేసి ఎక్కడైతే ఫోటో ఉందో ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి. సో ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సో నేను చూపిస్తున్నాను. సో 2 ఫొటోస్ అయితే 2 ఫొటోస్, ఎన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటే ఫోటో యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఈ ఫోటో మీద మనం ఎఫెక్ట్ ఎలా తేవాలి. సో ఇప్పుడు మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు, లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీడియా వస్తుంది. సో ఫస్ట్ మీడియా ఉంటుంది కదా, మీడియాని ట్యాప్ చేయండి. సో మీడియా మీద ట్యాప్ చేశాక మీరు ఒక గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అదే నేను వీడియో పైన లవ్ లాంటి సింబల్స్ లాంటి రాలేదు ఆ ఎఫెక్ట్. అలాంటి ఎఫెక్ట్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి మీ ఫోన్లో మీరు పెట్టుకోవాలి. సో ఆ ఎఫెక్ట్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను లాస్ట్కి చెప్తా. ఫస్ట్ KineMaster డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఈ గ్రీన్ ఎఫెక్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, 2 విషయాలు లాస్ట్కి చెప్తా. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఉంది నాది గ్రీన్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఉంది. సో నేను ట్యాప్ చేస్తున్నాను. సో లేయర్కి వెళ్ళాక ట్యాప్ చేయండి దానిపైన ఎఫెక్ట్ పైన. సో దీన్ని సెట్ చేసుకోండి, క్రాప్ చేసి కరెక్ట్ మీ ఫోటో అంతా సెట్ చేసుకోండి. సో ఎస్, సెట్ అయిపోయింది. ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ చేసేయండి. సో ఇప్పుడు ఈ మొత్తం వచ్చేసింది ఎఫెక్ట్ మీ ఫోటో పైన. సో ఇది ఎక్కువ ఉంది. సో దీన్ని పెంచుకుందాం. సో కరెక్ట్ దీని అంతా చేసుకుందాం. సో 15 సెకండ్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఫోటో పెట్టేసాం, ఎఫెక్ట్ పెట్టేసాం, బట్ మన ఫోటో మనకు కనిపిస్తలేదు. సో ఎందుకు కనిపిస్తలేదు అంటే దీనిలో కొంచెం మనం సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. సో ఎఫెక్ట్ హైలైట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు దీని మీద ఇక్కడ ఈ ఇంటర్ఫేస్గా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే కింద ఒక బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. సో బ్లెండింగ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో బ్లెండింగ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే సో కింద ఇంకా స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసి చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ వస్తాయి, బట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది ఒక హార్డ్ లైట్ ఆప్షన్. సో ఇక్కడ హార్డ్ లైట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే ఈ ఇంటర్ఫేస్ అనేది మీకు వస్తుంది. సో చూసారా, ఫస్ట్ లేదు, మీ ఫేస్ చక్కగా కనిపిస్తలేదు, బట్ ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇక్కడ హార్డ్ లైట్ మీద ట్యాప్ చేశాక టిక్ ఒత్తేసేయండి. సో టిక్ ఒత్తేసాక ఇప్పుడు కూడా కొంచెం ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది. అది నేను చెప్తా ఏం మిస్ అవుతుందో. సో మళ్ళీ ఆ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయండి. సో ఎఫెక్ట్ హైలైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయండి, ఇక్కడ డౌన్ స్క్రోల్ చేశాక ఇక్కడ కలర్ ఫిల్టర్స్ అని ఉందా, కలర్ ఫిల్టర్స్ మీద ట్యాప్ చేశాక దీని కరెక్ట్ 10th ఫిల్టర్ మీరు అప్లై చేయాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10th, ఈ 10th ఇక్కడ ఉంది ఫిల్టర్. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే సూపర్ ఎఫెక్ట్ అప్లై అయిపోతుంది. సో నా 10th ఎఫెక్ట్ అయితే మస్తు నచ్చింది. సో మీరు కూడా పక్కన ఉన్న ఎఫెక్ట్స్ మీరు ట్రై చేయొచ్చు, బట్ నేను మస్తు అన్ని ట్రై చేసిన. నాకు ఈ 10th ఎఫెక్ట్ ఉంటుంది కదా రైట్ సైడ్లో ఫస్ట్ నుంచి 10th. సో ఈ ఎఫెక్ట్ నాకు మస్తు నచ్చింది. సో నేను ఈ ఎఫెక్ట్ని అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ఆ ఎఫెక్ట్ని అప్లై చేసేయండి అండ్ ఇక్కడ రైట్ బటన్ని క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మొత్తం ఇది అయిపోయింది. సో అయిపోయాక
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేయండి. హైలైట్ చేశాక ఇక్కడ దీని సౌండ్ ఆప్షన్ వస్తుంది, దీని సౌండ్ని తగ్గించేయండి. సో దీనికి ఏదో ఇంగ్లీష్ పాట వస్తుంది, ఆ పాట మనకు అవసరం లేదు, మనం మన తెలుగు పాటను పెట్టుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఎఫెక్ట్ ఒక సౌండ్ని మనం తగ్గించుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేయండి, ఇక్కడ ఆడియోకి వెళ్ళండి. ఆడియోకి వెళ్ళాక మీ గ్యాలరీలో ఏవైతే సాంగ్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి ఇక్కడ. సో మీకు ఇష్టం ఉన్న సాంగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ సాంగ్ని పెట్టుకోండి. సో నేను ఇక్కడ మాట వినోదో సాంగ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తా. సో సాంగ్ ఇక్కడ వచ్చేస్తుంది. సో సాంగ్ మొత్తం వచ్చేసినాక ఇప్పుడు మీరు దీన్ని సాంగ్ ఇక్కడ దాకా బాగా పెద్ద ఉంటుంది, 3 minutes పాటు ఉంటుంది కదా. సో మనకు 3 minutes అవసరం లేదు, 15 seconds సరిపోతుంది. సో ఎండ్ అయిపోయినాక దీన్ని సాంగ్ని ట్యాప్ చేసి సాంగ్ని కట్ చేసుకుందాం. సాంగ్ని కట్ చేసేసాం. సో గైస్ ఇప్పుడు మొత్తం వచ్చేసింది. సో ఇప్పుడు మొత్తం ఎడిట్ అయిపోయింది, చూడండి మీరు చూసారా, మొత్తం ఎడిట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎండ్ కనిపిస్తుంది కదా, ఈ ఎగ్జిట్ బటన్. సో ఎగ్జిట్ బటన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేశాక మళ్ళీ ఇప్పుడు ఫస్ట్లో మీ వీడియో సేవ్ అయిపోతుంది, మళ్ళీ దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేశాక ఇప్పుడు షేర్ బటన్ క్లిక్ చేయండి. షేర్ బటన్ క్లిక్ చేశాక ఇక్కడ రేషియో మీకు 720లో కావాలా, 120లో 1080 కావాలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ అయిపోద్ది అండ్ వీడియో మీ ముందుంది. ఇప్పుడు మీరు KineMaster ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే పైన ఐ బటన్లో ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ మీద ట్యాప్ చేయండి. ఆ లింక్ మీద ట్యాప్ చేయగానే మీరు ఒక వీడియో చూస్తారు, అది నా వీడియోనే. ఆ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన KineMaster వితౌట్ లోగో అన్ని ఫీచర్స్, లేటెస్ట్ మోడల్ 2019 డైమండ్ వర్షన్ KineMaster ఏదైతే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నానో అన్ని ఫీచర్స్ అందులో ఉంటాయి. సో పైన ఐ బటన్లో ఒక లింక్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేసి ఆ వీడియో చూసి KineMaster డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సెకండ్, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఎక్కడ దొరుకుతుందంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ పెట్టిన, ఆ లింక్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీరు ఒక గూగుల్ డ్రైవ్కి వెళ్ళిపోతారు. అంటే ఆ లింక్ మీద ట్యాప్ చేయగానే కొంచెం లోడ్ అయ్యి ఒక బ్లాక్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో బ్లాక్ ఇంటర్ఫేస్ వచ్చేసాక పైన కార్నర్కి 3 dots ఉంటాయి, 3 dots మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అందులో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అండ్ ఐ బటన్లో క్లిక్ చేసి KineMaster లేటెస్ట్ వర్షన్ 2019 డైమండ్ KineMasterని కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ మొత్తం మీ ఫొటోస్ మీద అప్లై చేయండి అండ్ మంచి వాట్సాప్ వీడియోస్ని తయారు చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ దిస్ ఈస్ ఆసిఫ్ మా సైనింగ్ ఆఫ్. బై టేక్ కేర్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై పక్కాగా ఇస్తున్నాను. సో ఇస్తున్నాను కాదు. దిస్ ఈస్ ఆసిఫ్ మా సైనింగ్ ఆఫ్. బై టేక్ కేర్.